మహిళల విషయంలో కూటమి సర్కార్ కఠినంగా ఉందని, ఎవరైనా మహిళల జోలుకొచ్చి అరాజకాలు సృష్టిస్తే వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రంలో ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమాజ మనుగడ కోసం పిల్లల్ని కనాలన్న సీఎం చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని తెలిపారు. ఐదేళ్ళు ఏం జరిగింది? ఎప్పుడైనా మారు కూర్చొని మనం మాట్లాడుకున్నాం మనల గురించి? ఎప్పుడన్నా మాట్లాడామమ్మా? మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు బలవంతంగా, చుట్టంతా గోతులు దువ్వేవాడు పారిపోతారని. అవునా కాదా? ఇప్పుడు నేను స్వేచ్ఛగా అడుగుతున్నా, మీ అందరికీ మైకులు ఇస్తున్నా, మీరు చెప్పిందంతా వింటాను, ఏం చేయాలో చేస్తాను, మీకు ఏమి నేర్పించాలనో మనందరం కలిసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుడతాం. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను. ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని. ఈరోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ రావాలని. ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను, ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు కనమంటున్నా. ఇప్పుడు ఇది చరిత్ర. అంటే ఎందుకు అంటారు మీరు? దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజ మనుగడ కోసం నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని కొత్త చట్టం తేవాలి. నేను ఇప్పుడు ఈ 2 జరిగే పరిస్థితి వస్తున్నాయి. అందుకే నేను నిన్న అన్నాను, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని, అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని ఇస్తున్నా.